మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన చట్టబద్ధత విస్తృత ధర్మాసనం తేలుస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీకి అరెస్టు చేసే అధికారం, విధానం సహా 3 ప్రశ్నలను లేవనెత్తారు. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలే వరకు మధ్యంతర బెయిల్ అమల్లో ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో జూన్ 26న సీబీఐ అరెస్టు చేసినందున మధ్యంతర బెయిల్ లభించినా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించింది. సత్యమేవ జయతే అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జాతీయ జెండా పట్టుకొని ఉన్న ఫోటోను ఎక్స్లో పోస్టు చేసింది.